గత ఏడాది డిసెంబర్ నెలలో అంటే సుమారుగా డిసెంబర్ నెల 5వ తారీఖు నుండి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక అంతు చిక్కని వ్యాధి. అది ఏంటంటే ఆ రోజుకి అసలు ఆ వ్యాధి ఎందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ వ్యాధి బారిన ప్రజలు ఎందుకు పడతా ఉన్నారు, ముఖ్యంగా ఏలూరు నగరంలో కానివ్వండి, ఆ తర్వాత ఉంగుటూరు నియోజకవర్గంలో పోళ్ల గ్రామంలోనూ, ఆ తర్వాత దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల కాలంలోనే కొమిరేపల్లి గ్రామంలోనూ కూడా, అంటే ఏలూరు నగరంలో దాదాపుగా 600కు పైగా ఆ విధంగా ఆ వ్యాధి బారిన పడినప్పటికీ కూడా తర్వాత ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కూడా ఒక 25 కేసెస్ దాకా మాత్రమే నమోదైనాయి. ఏలూరు నగరంలో అయితే 600 కేసులకు పైగా 600 మందికి ప్రజలకు పైగా ఆ వ్యాధి బారిన పడితే, ఆ తర్వాత ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా చాలా తక్కువ కేసులకి పరిమితమైనాయి. అయినప్పటికీ కూడా అందరికీ కూడా తెలుసు, ఆ సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్రమత్తమై మిగిలినటువంటి ప్రాంతాలకు సంబంధించి ఆ వ్యాధి సోకకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఎక్కడైతే ఆ వ్యాధి సోకిందో ఆ ప్రాంతానికి పరిమితమయ్యేలా అత్యంత సమర్థవంతంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఆ రోజు అత్యంత కట్టుదిట్టంగా ఆ వ్యాధిని నియంత్రించగలగటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఏలూరు నగరం వచ్చి అక్కడ బాధితులను పరామర్శించి దానికి అనుగుణంగా ఏదైతే ఆ వ్యాధిని ఎక్కువ మందికి వ్యాధి సోకకుండా విస్తరించకుండా ఉండటానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు, అన్ని చర్యలు కూడా తీసుకుంటాం అందరికీ కూడా తెలుసు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఆనాడు ఆ వ్యాధి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు తీసుకుంటంతో పాటు ఆ వ్యాధి బారిన పడి ఎవరు మరణించకుండా కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా మేము తీసుకుంటాం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు మరి చీఫ్ సెక్రటరీ గారు కానివ్వండి, ఇతర వివిధ శాఖల అధికారులు కానివ్వండి, ఏలూరు నగరం వచ్చి దానికి కావలసినటువంటి ఆ వ్యాధిని నియంత్రించడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు, అంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఆనాడు వెంటనే ఎప్పుడైతే ఆ మొదటి కేసు నమోదైందో ఏలూరు నగరంలో, నమోదైన వెంటనే అధికారులందరూ కూడా అక్కడికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావలసినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయటం, నిపుణులైనటువంటి వైద్యులను ఏలూరు నగరానికి వివిధ ప్రాంతాల నుంచి రప్పించి ఆ నిపుణులైనటువంటి ఆ వైద్యులను అక్కడ ప్రత్యేక ఒక బృందాలుగా ఏర్పరిచి ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచడం మాత్రమే కాకుండా అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్ని కూడా మేము అందుబాటులో ఉంచడం మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే ఆ వ్యాధి లక్షణాలు కనబడుతూ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో మెడికల్ టీములను ఏర్పాటు చేయటం, అక్కడ 108, 104 వాహనాలను అందుబాటులో పెట్టడం, ఆ ప్రాంతాల్లో అన్నిటి ప్రాంతాల్లోనూ కూడా సర్వే బృందాలని టీములను వేసి ప్రతి ఇంటింటికి కూడా సర్వే చేయించడం, అదేవిధంగా అక్కడ మెడికల్ క్యాంపులను పెట్టి అక్కడ మందులను అందుబాటులో ఉంచి ఒక మెడికల్ ఆఫీసర్ను కూడా, ఈ విధంగా ఒక ఏలూరు నగరంలోనే ఆ రోజున 62 మెడికల్ క్యాంపులను టీములను కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించడం వల్ల ఆ రోజు ఆ వ్యాధి ప్రబలకుండా నియంత్రించగలిగాం మేము. ఆ తర్వాత ఇటీవల కాలంలో మళ్ళీ 1-2 ప్రాంతాల్లో వచ్చిన తర్వాత ఆ శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేసుకుని అంతకుముందే ఆ తర్వాత మీకు అందరికీ కూడా తెలుసు, డిసెంబర్ 5న ఆ తొలి కేసు నమోదైతే 10వ తారీఖునే ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి సంబంధించి ఒకవైపు ఆ వ్యాధి ప్రబలకుండా ఆ నియంత్రణ కార్యక్రమాలని చేపట్టేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా మరి ఆ విధంగా మరి మమ్మల్ని ముందుకు నడిపిస్తే, ఆ తరువాత అసలు కారణం ఏమిటి, అసలు ఈ వ్యాధి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఆ వ్యాధిని నియంత్రించగలిగిన, లేకపోతే ఆ వ్యాధి బారిన పడి ఒక్కరు కూడా మరణించకుండా మేము జాగ్రత్తలు తీసుకోగలిగినా కూడా ఆ సమయంలో ఏదో ఒక కేసు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మూర్ఛ వ్యాధి వల్లే మరణించారని చెప్పి అప్పుడు వార్తలు వచ్చినా కూడా ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ రావటం, అది వేరే ఇతర కారణాల వల్ల మరణం సంభవించడం జరిగిందని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావటం మీకు అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా
ఒక్క కేసు కూడా మరణించినటువంటి వారి ఒక్క కేసు కూడా లేకుండా అత్యంత సమర్థవంతంగా నియంత్రించగలిగినప్పటికీ కూడా అసలు దీనికి కారణాలు ఏంటి? అసలు ఈ వ్యాధి రావటానికి పర్టికులర్గా ఏలూరు పరిసర ప్రాంతాల్లోనూ, దెందులూరులోను, ఉంగుటూరులోను ఈ వ్యాధికి సంబంధించి ఈ లక్షణాలు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కనపడటానికి గల కారణాలు ఏంటి అనేది ఆ రోజే ప్రత్యేకంగా ఒక జీవోను విడుదల చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే 5వ తారీఖున తొలి కేసు నమోదైతే 10వ తారీఖునే ఒక ప్రత్యేకంగా ఒక జీవో విడుదల చేయడం ద్వారా ఒక చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్, నిపుణులైనటువంటి డాక్టర్లు, సైంటిస్టులతో కలిపి దాదాపుగా 21 మందితో ఒక కమిటీని వేయటం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఆ కమిటీని వేసిన తర్వాత ఆ కమిటీ ద్వారా అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నింటినీ కూడా సేకరించి, ఆ కమిటీ అయితే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆ వార్డుల్లోనూ, ఆ గ్రామాల్లోనూ కూడా పర్యటించడం జరిగింది. పర్యటించి అక్కడున్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుని అక్కడున్నటువంటి శాంపిల్స్ని కూడా, ఏదైతే నీరు కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, రైస్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా శాంపిల్స్ తీసి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ చాలా కేంద్ర అధ్యయన సంస్థలన్నీ కూడా, చాలా పెద్ద పెద్ద అధ్యయన సంస్థలు అవన్నీ కూడా, ఎంతో అనుభవం కలిగినటువంటి అధ్యయన సంస్థలు అవన్నీ కూడా, ఎన్ఐవి కానివ్వండి, ఎన్ఐఎన్ కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, సిసిఎంబి కానివ్వండి, ఐఐసిటి కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రముఖ పరిశోధనా సంస్థలకు సంబంధించి ఆ సంస్థలకు ఆ శాంపిల్స్ అన్నింటినీ కూడా పంపించి వాటి నివేదికలు కూడా ఇటీవల కాలంలోనే రావటం జరిగింది. ఆ నివేదికలు మళ్ళీ కమిటీ, ఏదైతే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ వాటిని అధ్యయనం చేసిన తర్వాత ఆ కమిటీకి సంబంధించి ఈరోజు కమిటీ ద్వారా కమిటీ సభ్యులైనటువంటి హెల్త్ సెక్రటరీ గారు అయినటువంటి అనిల్ కుమార్ సింగ్ గారు ఈ వివరాలన్నింటినీ కూడా మీకు తెలియజేయడానికి వారి ద్వారా మీకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా పరిస్థితి అంతా కూడా అదుపులో ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ఉండటానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, దీనికి కారణాలు ఏంటి అన్న విషయంలో మరి కేంద్ర ప్రభుత్వ అధ్యయన సంస్థల నుండి వచ్చినటువంటి ఆ రిపోర్ట్లను ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింగ్ గారు మీకు అందరికీ కూడా తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. గవర్నరు మంత్రివర్యులు చెప్పినట్టు 10th డిసెంబరు రాష్ట్ర ప్రభుత్వము చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో 21 మంది సభ్యులతో ఒకటి కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఏ కారణాల వల్ల అప్పుడు ఈ ఏలూరు ఇన్సిడెంట్ అయితే ఉందో అవి జరిగి ఉండవచ్చు, అదేవిధంగా ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా ఉండాలంటే ఎటువంటి స్టడీసు, ఎటువంటి మెజర్సు, ఎటువంటి కేపబిలిటీసు అవసరము, దాని మీద ప్రభుత్వానికి సరైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు ఏలూరులో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు మనం స్థానికంగా ఉన్నటువంటి ల్యాబొరేటరీస్లో ఏదైతే టెస్టింగ్ కెపాసిటీస్ ఉన్నాయో, వాటర్ శాంపిల్స్ కానీ మిగతా ఫుడ్ శాంపిల్స్ కానీ, దాంట్లో ఆ టెస్టింగ్ రిజల్ట్స్ వల్ల ఎటువంటి అబ్నార్మాలిటీస్ కనపడలేకపోవడం వల్ల, అంటే ఇటువంటి రేర్ ఎపిసోడ్ ఎందుకు జరిగి ఉండొచ్చు, దానికి కాస్త ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఉంటేనే బాగుంటుంది, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కొంచెం క్లారిటీ వచ్చే ఉంటే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మనం అప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మైక్రోబయాలజీ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్, నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అంటే ఇవన్నీ కూడా నేషనల్ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్. అది కాకుండా నేషనల్ వెటనరీ ల్యాబ్ భోపాల్, అంటే అప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ పశువులలో కూడా ఎటువంటి లక్షణాలు అయితే ఉన్నాయో, ఎటువంటి ఏమైనా మనకి డిజీజ్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉందో ఇటువంటి ఎపిసోడ్ జరిగేటప్పుడు, దానికోసం వాళ్ళని కూడా ఆన్ బోర్డ్ తీసుకోవడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే,
అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ల్యాబ్స్ అన్ని, కాలేజెస్ అన్ని, అదేవిధంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవన్నీ కూడా సహకరించాయి. అంటే మొత్తం కలిపి మనం WHO టీమ్స్ ఇవన్నీ కూడా కలుపుకొని 13 సంస్థల సహకారంతో, దాంట్లో చాలామంది ఈ హై లెవెల్ కమిటీలు కూడా, మల్టీ డిసిప్లినరీ కమిటీలు కూడా సభ్యులుగా ఉన్నారు. అంటే వస్తున్న వంటి టెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా కొలాబొరేట్ చేసి, కంపైల్ చేసి, దానికి గల కారణాల మీద ఒక 3-4 రౌండ్స్ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. అయితే డిఫరెంట్ ల్యాబ్ కెపాసిటీసు, వాళ్ళ కెపాసిటీని బట్టి డిఫరెంట్ శాంపిల్స్ ఇవన్నీ కూడా స్టడీ చేసి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఫైనల్ ఫైండింగ్స్ ఇచ్చారు. అంటే ఆ ఫైండింగ్స్ కూడా దాదాపు ఒక 20-25 డేస్ పట్టింది. అంటే ఆ ల్యాబొరేటరీస్ కూడా శాంపిల్స్ అన్ని చోట పంపించి టెస్ట్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా కంపైల్ చేయడానికి. అయితే ఓవరాల్గా అంటే ల్యాబ్ రిపోర్ట్స్, ల్యాబ్ వారీగా వాళ్ళు తీసుకోవాలంటే శాంపిల్స్, దాంట్లో వచ్చేటువంటి ఫైండింగ్స్ ఒక 1 minute బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఉదాహరణగా ఇప్పుడు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ వాళ్ళు దాదాపు 36 బ్లడ్ శాంపిల్స్, 16 యూరిన్ శాంపిల్స్, 13 వామిటర్ శాంపిల్స్, స్టూల్ శాంపిల్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటే చివరికి నో ఆర్గానిజం విచ్ కెన్ కాజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్ అనేది వాళ్ళు తేల్చి చెప్పారు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ముఖ్యంగా ఎక్కువ శాంపిల్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు అనలైజ్ చేశారు. దాంట్లో వాళ్ళు 103 కేసెస్, అంటే యాక్టివ్ కేసెస్ 77, రికవర్డ్ కేసెస్ 26, కంట్రోల్ కేసెస్ ఒక 9 మంది, వాళ్ళంతా కూడా బయాలజికల్ శాంపిల్స్ ఒక 109, అదేవిధంగా 36 వాటర్ శాంపిల్స్, మిగతా ఫుడ్ శాంపిల్స్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అనలైజ్ చేశారు. డీటెయిల్డ్గా అనలైజ్ చేశాక దాంట్లో ఒక 37 రకాల పెస్టిసైడ్ ప్రెజెన్స్ కూడా ఉందా లేదా దాని మీద కూడా డీటెయిల్డ్గా అధ్యయనం చేశారు. చివరికి వాళ్ళ ఫైండింగ్ ఏంటంటే బ్లడ్ శాంపిల్స్లో, అదేవిధంగా కొన్ని యూరిన్ శాంపిల్స్లో ట్రయాజోఫాస్ అంటే అది ఆర్గానోఫాస్ఫరస్ కాంపౌండ్, అది కొన్ని శాంపిల్స్లో డిటెక్ట్ అయింది అవుట్ ఆఫ్ ఆల్ ద 37 పెస్టిసైడ్స్ టెస్ట్ రిజల్ట్స్. అదేవిధంగా ఈ టొమాటోస్, బ్రింజాల్స్ ఇవన్నీ కూడా శాంపిల్ స్టడీ చేస్తే పెస్టిసైడ్స్, హర్బిసైడ్స్ ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తే దాంట్లో ఒక హర్బిసైడ్ మెట్రిబ్యూజిన్ అనేది ప్రజెన్స్ కొన్ని శాంపిల్స్లో ఉన్నట్టు డిటెక్ట్ అయింది. అయితే హెవీ మెటల్ డిటెక్షన్ కూడా అప్పుడు కూడా మీడియాకి తెలియజేయడం జరిగింది. ఎయిమ్స్ ఢిల్లీ చేసినటువంటి రిజల్ట్స్, అదేవిధంగా వీళ్ళు NIN చేసినటువంటి రిజల్ట్స్లో దాన్ని బట్టి చూస్తే మనకి శాంపిల్స్లో లెడ్, నిక్కలు ఉన్నట్లు కూడా నిర్ధారించారు. అయితే ఏదైతే ఇప్పుడు ఈ టెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయో అవి ఎయిమ్స్ నుంచి వచ్చేటువంటి ఎక్స్పర్ట్ టీము, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు ఒక ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేశారు. దాంట్లో ఎయిమ్స్ నుంచి కూడా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరూ హౌస్ టు హౌస్ విజిట్ చేసి హాస్పిటల్లో పేషెంట్తో కూడా ఇంటరాక్షన్స్ నిర్వహించి క్లినికల్గా అసెస్మెంట్ చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ రిజల్ట్స్ని క్లినికల్గా మనం కోరిలేట్ చేసుకుంటే ఇది ఏమైనా కారణం ఉండొచ్చా ఆ ఎపిసోడ్కి అనేది స్టడీ చేశారు. అయితే ఏదైతే ప్రజెన్స్ ఆఫ్ హెవీ మెటల్స్ కొంత డిటెక్ట్ అయిందో దాని మూలన ఇటువంటి ఎపిసోడ్స్ ఉండవు, హెల్త్ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఇటువంటి ఎపిసోడ్ రావడానికి అది కారణం కాదు అనేది తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్గానోఫాస్ఫరస్ ప్రజెన్స్ ఉంది అనేది నిర్ధారించారు. దాని మీద కూడా ఎయిమ్స్ నుంచి వచ్చేటువంటి ఎక్స్పర్ట్ టీమ్స్ ఆర్గానోఫాస్ఫరస్ వల్ల కూడా ఇటువంటి ఎపిసోడ్ వచ్చేటువంటి అవకాశం లేదు అనేది క్లారిఫై చేశారు. అయితే వాళ్ళ క్లినికల్ అసెస్మెంట్లో ఆర్గానోక్లోరిన్ ప్రజెన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇటువంటి ఎపిసోడ్స్ ఏదైతే అక్కడ క్లినికల్గా నోటీస్ చేశారో అది వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది తెలియజేశారు. అయితే ఆర్గానోక్లోరిన్ వచ్చేసరికి క్లినికల్గా ఆర్గానోక్లోరిన్ వల్ల ఇటువంటి ఎపిసోడ్స్ ఉండొచ్చు అనేది వాళ్ళు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే అభిప్రాయపడ్డారు. బట్ శాంపిల్స్లో మాత్రం ఆర్గానోక్లోరిన్ డిటెక్ట్ కాలేదు. బహుశా దానికి కారణము అంటే షార్ట్ హాఫ్ లైఫ్, అంటే మనము ఎపిసోడ్ అయ్యాక శాంపిల్ తీసుకునే సమయానికి
బహుశా ఈ టెస్ట్ రిజల్ట్స్లో అది డిటెక్ట్ కాలేదు అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఇవన్నీ శాంపిల్స్ని ఆ ఎక్స్పర్ట్ టీమ్స్ అందరూ కూడా, అంటే ఈ 6-7 ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే నేను మీకు వివరించాను, ఆ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి దాని మీద బాగా ఆలోచించుకున్నారు. ఈ టెస్ట్ రిజల్ట్స్ అందరికీ షేర్ చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్లో అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే అన్ని అభిప్రాయాలు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకటి అంశం మీద అయితే అందరికీ యునానిమిటీ ఏంటంటే దీనికి ఇన్ఫెక్షన్ అనేది కారణం లేదు. అంటే బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ ఇవన్నీ కానీ ఇన్ఫెక్షన్ వల్ల అయితే ఈ ఎపిసోడ్ జరగలేదు అనేది అందరూ ఎక్స్పర్ట్స్ యునానిమస్గా ఒపీనియన్ ఇచ్చారు. అదేవిధంగా మెటబాలిక్ అంటే ఏదైతే మనం తింటామో అటువంటి మెటబాలిజం జరిగే ప్రక్రియలో దాంట్లో కూడా ఇటువంటి ఎపిసోడ్ జరిగే అవకాశం లేదు, యునానిమస్గా ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. మిగిలింది థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ప్రెజెన్స్ ఆఫ్ టాక్సిన్స్, అంటే పెస్టిసైడ్స్ వల్ల కానీ హెర్బిసైడ్స్ వల్ల కానీ ఇవన్నీ కానీ, దాని మీద చివరికి రెండు ఆప్షన్ వరకు వాళ్ళు లిమిట్ చేయగలిగారు. అంటే NIN లాంటి ఎక్స్పర్ట్స్ ఆర్గానోఫాస్ఫేట్స్ ప్రజెన్స్ ఉంది, ఎయిమ్స్ ఎక్స్పర్ట్స్ ఏమో ఆర్గానోఫాస్ఫేట్స్ వల్ల ఎటువంటి జరిగే అవకాశం లేదు, ఆర్గానోక్లోరిన్ వల్ల జరగవచ్చు, ఆర్గానోక్లోరిన్ ప్రజెన్స్ డిటెక్ట్ కాకపోవడం, అంతవరకు మనం దాన్ని షార్ట్ లిస్ట్ చేయగలిగాం. అయితే మొత్తానికి ఏది ఏమైనా ఆ ఎపిసోడ్లో అది వన్ టైం ప్రజెన్స్ కాబట్టి ఇటువంటి ఎపిసోడ్ జరిగింది. అదే సమయంలో ఆఫ్టర్ దట్ సమయంలో తీసుకున్నటువంటి వాటర్ శాంపిల్స్ కానీ మిగతా శాంపిల్స్ కానీ దాంట్లో ఆర్గానోఫాస్ఫరస్ కానీ ఆర్గానోక్లోరిన్ కానీ డిటెక్ట్ కాలేదు కాబట్టి అక్కడ నుంచి ఇష్యూ అంతా సెటిల్ అయింది, శాంపిల్స్ అన్నీ బాగున్నాయి. మూడో అంశం అందరూ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడింది ఏంటంటే, సరే ఈ వన్ టైం ఎపిసోడ్లో ఆర్గానోఫాస్ఫరసా ఆర్గానోక్లోరినా ఈ డిబేట్ని మనం కొంచెం పక్కన పెడితే, ఒకవేళ ఈ ఏదైతే హెవీ మెటల్స్ డిటెక్ట్ అయినాయో ఈ ఎపిసోడ్కి సంబంధం లేకపోయినా కూడా లాంగ్ టర్మ్ అయితే దీనికి హెల్త్ ఇంపాక్ట్ స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అది కూడా డిటెక్ట్ కావాల్సిన అవసరం ఉంది అనేది కూడా అభిప్రాయం ఇచ్చారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్దర్గా లాంగ్ టర్మ్ స్టడీస్ కొన్ని అవసరము, అది ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ ఒక నమ్మకం ఏర్పాటు చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి దాని మీద కూడా డీటెయిల్డ్గా ఆలోచించుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ అంశం దీంట్లో అంటే ఏదైతే ఎయిమ్స్, IICT, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, నీరీ ఈ 4 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఒక లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ మనకి ఉండాలి ఫర్ ఎవాల్యుయేషన్, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ శాంపిల్స్ ఆఫ్ ఆల్ టైప్స్. అంటే ఆ ఎపిసోడ్ జరిగింది సరే, మంత్రి గారు కూడా వివరించారు, ఈ ఒక ఎపిసోడ్ క్లోజ్ అయ్యాక చిన్న చిన్న ఎపిసోడ్స్ ఇంకా 2-3 వచ్చాయి. బట్ అది కాకుండా ఏలూరు టౌన్లో ఉన్నటువంటి వాటర్ సప్లై అంతా, అదేవిధంగా ఆ కెనాల్ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాటర్ సప్లై అంతా, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వివిధ ఏరియాస్ నుంచి శాంపిల్స్ సేకరించి, అది ఫుడ్ శాంపిల్స్, అగ్రికల్చర్ శాంపిల్స్, వెటనరీ శాంపిల్స్, వాటర్ శాంపిల్స్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ అనాలిసిస్ స్టడీ చేయడానికి ఈ సంస్థలతో ఒక MOU కుదిరించుకొని నెక్స్ట్ 6 months అట్లాగని మనం స్టడీ చేసుకుంటా డేటా అంతా కూడా తీసుకొని అనలైజ్ చేసి పబ్లిక్ హెల్త్ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ అసెస్మెంటు, దానికి కావాల్సినటువంటి ప్రివెంటివ్ మెజర్స్, ఇవన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్కి రావాలని చెప్పేసి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. దానికోసము ఇప్పటికే మేము ఆ సంస్థలతో డ్రాఫ్ట్ MOUs మీద చర్చిస్తూ ఉన్నాము. 2-3 రోజుల్లో ఈ అండర్స్టాండింగ్ అంతా కూడా ఫైనల్ చేసి ఈ పర్మనెంట్ బేసిస్ మీద ఈ అసెస్మెంట్ ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా ఏదైతే మనం ఈ ఫుడ్, వాటరు, ఎయిరు, అగ్రికల్చరు, ఎకోకల్చర్ రెసిడ్యూస్ ఇవన్నీ కూడా శాంపుల్ స్టడీ చేస్తున్నప్పుడు, అంటే ఆ కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఒక్కొక్క యాక్షన్ ప్లాను, ఉదాహరణంగా ఇప్పుడు ఈ హెవీ మెటల్స్ ఏదైతే డిటెక్ట్ అయినాయో శాంపిల్స్లో, ఈ ఏరియాలో ఈ హెవీ మెటల్స్ రావడానికి కారణం ఏంటి, కెనాల్లో ఏమైనా పొల్యూటెంట్స్ వస్తున్నాయా, మున్సిపల్ వాటర్ సప్లై ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అంతా కూడా స్టడీ చేసుకొని ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, శాంపిల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది,
సీవరేజ్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉన్నాయో, అదేవిధంగా ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ ఏమైనా కలిపే ఉంటే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా స్టడీ చేసుకొని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ స్టడీ చేసుకొని రూట్ కాజ్ డిటెక్ట్ చేసుకోవాల్సి ఉంటే అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ పెస్టిసైడ్స్ ఉపయోగించేటప్పుడు బ్యాండ్ సబ్స్టాన్సెస్ ఏమైనా డిడిటి కానీ, డిడిఈ కానీ, ఎండోసల్ఫాన్ ఇవంతా కూడా పొలాలు ఏమైనా చేరిపోతున్నాయా, ఆఫ్టర్ దాట్ ఏమైనా అవి డ్రింకింగ్ వాటర్లో కలిపే ఉంటే ప్రమాదం ఉందా, దాని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంటు డీటెయిల్డ్గా స్టడీ చేసుకొని ఒకవైపేమో ఇంప్లిమెంటేషను బ్యాండ్ సబ్స్టాన్స్ సర్క్యులేట్ కాకుండా చూసుకోవడము ఒకవేళ జరిగి ఉంటే, అదేవిధంగా ఫర్దర్గా జరగకుండా ఉండాలి, ఫీల్డ్స్లో ఏ విధంగా పని చేసుకోవాలి దాని మీద వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్, నేచర్ బేస్డ్ ఫార్మింగ్ పెంచుకుంటే బాగుంటుందనేది ఎయిమ్స్ ఎక్స్పర్ట్స్, మిగతా ఎక్స్పర్ట్స్ కూడా అభిప్రాయపడ్డారు. సో దాని మీద మళ్ళీ అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏ విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలి, దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఎటువంటి అవుట్లెట్స్ ఓపెన్ చేసుకోవాలి ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ కోసము, సప్లైస్ కోసము. సిమిలర్లీ మిగతా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అంటే మిల్క్, ఆ మిల్క్ క్వాలిటీ కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకొని ఏమైనా అటువంటి సబ్స్టాన్సెస్ మళ్ళీ వస్తున్నాయా, రావట్లేదా, వచ్చే ఉంటే అవకాశం ఉందా, తినేటువంటి ప్రతి ఐటమ్ కూరగాయలు, అదేవిధంగా రైస్ పర్టికులర్లీ అంటే అప్పుడు కొన్ని శాంపిల్స్లో రైస్లో మర్కరీ ఉన్నట్టు శాంపిల్స్లో తెలిసింది. అంటే వైల్ ఇట్ వాజ్ నాట్ ద టాపిక్ ఫర్ దిస్ ఎపిసోడ్, దీనికి కారణాలు ఏంటి అంటే ఆ వాటర్ ఏదైతే వాడుకుంటున్నాం మనం అగ్రికల్చర్లో అటువంటి వాటర్ శాంపిల్స్ ఇవన్నీ కూడా టెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తయారు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఎక్వా ఫార్మింగ్లో కూడా అంతే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్వా ఫార్మింగ్లో ఏదైతే కెమికల్స్ ఉపయోగిస్తూ ఉన్నారు దానికి ఆ రూట్ అంతా కూడా స్టడీ చేసుకొని ఏమైనా అక్కడ ఉపయోగించినటువంటి కెమికల్స్ డ్రింకింగ్ వాటర్లు కానీ, ఫుడ్ సిస్టమ్స్లో కానీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అవి కూడా ఎలిమినేట్ చేసుకోవాలి. దాంట్లో కూడా ఏ విధంగా ఈ యూసేజ్ ఆఫ్ కెమికల్స్ తగ్గించుకోవచ్చు ఆ స్టడీ కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. మరి ముఖ్యంగా దీంట్లో ఈ టెస్టింగ్ కేపబిలిటీస్ అంటే అప్పుడు మనము ఈ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి టెస్టింగ్ కెపాసిటీస్ సరిపోలేదు, అన్ని రకాల టెస్ట్ మనం చేయలేకపోతున్నాము, టెస్టింగ్ కోసం మనం వివిధ ఎక్స్పర్ట్ ఆర్గనైజేషన్స్, సంస్థల్ని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్స్ అంటే రీజనల్ ల్యాబ్స్ ముఖ్యంగా వైజాగ్, గుంటూరు, తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో రీజన్ వారీగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్స్ అంటే అన్ని రకాలు టెస్టింగ్ కెపబిలిటీస్ ఉండే విధంగా, అంటే ఇందాక మనం డిస్కస్ చేసాము ఆర్గానో క్లోరిన్స్, ఆర్గానో ఫాస్ఫేట్స్ టెస్టింగ్ కెపబిలిటీ ఉండాలి. అదేవిధంగా అంటే అవన్నింటిలో అంటే వాటర్లు కానీ, ఫుడ్లు కానీ, బ్లడ్లు కానీ, సీరంలు కానీ హెవీ మెటల్ టెస్టింగ్ కెపాసిటీ లేదు ప్రస్తుతానికి. ఆ హెవీ మెటల్ అన్ని శాంపిల్స్లో టెస్ట్ అయ్యే విధంగా అది బ్లడ్ ఉండొచ్చు, వాటర్ ఉండొచ్చు, మిల్క్ ఉండొచ్చు, వెజిటేబుల్స్ ఉండొచ్చు, రైస్ ఇవన్నీ ఉండొచ్చు, దాంట్లో హెవీ మెటల్ ప్రజెన్స్, మర్కరీ ప్రజెన్స్ ఇవన్నీ కూడా డిటెక్ట్ చేయడానికి ఈ రీజనల్ ల్యాబ్స్ అయితే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఉండాలి. అదేవిధంగా జిల్లా ల్యాబ్స్ ఏవైతే ప్రస్తుతానికి మనకు ఉన్నాయో దాన్ని కూడా కెపాసిటీ కొంచెం స్ట్రెంథెన్ చేసుకొని ఇన్సిడెంట్ అయ్యేటప్పుడే కాదు మామూలుగా కూడా సర్వేలెన్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైతే ఇందాక నేను మీకు వివరించాను అన్ని డిపార్ట్మెంట్స్లో కావాల్సినటువంటి టెస్ట్ చేసి కంటిన్యూస్ నెక్స్ట్ 6 months వరకు ఈ అనాలిసిస్, ఈ స్టడీస్ చేసుకుంటా పోవాలి. దానికి కూడా కావాల్సినటువంటి టెస్టింగ్ కెపాసిటీ కోసము రెగ్యులర్ బేసిస్ మీద ఈ కెపాసిటీ పెంచుకోవాలని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాబ్స్లో ఈ ఐఐసిటి వాళ్ళు టెక్నికల్ గైడెన్స్ ఇస్తారు. వాళ్ళే టెక్నికల్ గైడెన్స్ని బట్టి మనం ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్, అప్గ్రేడేషన్ పనులు చేసుకోవాలి. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది, కమిటీ రిపోర్ట్లో కూడా ఉంది. అంటే ఈ ఏలూరు కెనాల్ అంతా కూడా మొత్తానికి ఎక్కడ కంటామినేట్ అయ్యే లేకపోతే పాల్యూటెంట్స్ కల్పించేటువంటి అవకాశం ఉందో అది స్టడీ చేసుకొని దానికి కావాల్సినటువంటి యాక్షన్ తీసుకోవాలి. అంటే దాంట్లో వాళ్ళు కొంతమంది అప్పుడు ఎక్స్పర్ట్స్ ఈ కార్ వాషెస్, ఈ బ్యాటరీ రెసిడ్యూస్ ఇవన్నింటి వల్ల కూడా హెవీ మెటల్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ స్టడీ కూడా కంటిన్యూస్ బేసిస్ మీద చేసుకోవాలి అని డైరెక్షన్ ఇచ్చారు. అది కాకుండా అంటే ఇంకా షార్ట్ టర్మ్
అంటే వెంటనే తీసుకోవాల్సిన యాక్షన్స్ కొన్ని అప్పటికి మొదలు పెట్టారు. అంటే ఆ డ్రింకింగ్ వాటర్ సప్లై ఏదైతే ఉందో అది ఎండ్ టు ఎండ్ స్టడీ చేసేసుకొని అన్ని చోట ఆ డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్ సేఫ్గా ఉందా లేదా, లేకపోతే ఎక్కడైనా లీకేజెస్ అయ్యి ఎక్కడైనా పొల్యూటెంట్స్ కలిసి వచ్చే అవకాశం ఉందా, ఆ మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో అది ఓన్లీ సర్టన్ పారామీటర్స్, మామూలుగా అయితే మనము టీడీఎస్ ఇవన్నీ పారామీటర్స్ కొన్ని చెక్ చేస్తుంటాం డ్రింకింగ్ వాటర్లో, అది కాకుండా ఆర్గానోక్లోరిన్స్, ఫాస్ఫేట్స్, పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా టెస్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఆర్ఓ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో టౌన్లో వాడుకుంటున్నారు అటువంటివి కూడా దాంట్లో కూడా హెవీ మెటల్స్ పర్టికులర్లీ డిటెక్ట్ ఏమైనా అవుతున్నాయా లేదా, ఎందుకంటే సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ హెవీ మెటల్ ప్రెజెన్స్ దాంట్లో కూడా కంటిన్యూస్గా వచ్చే ఉంటే ప్రమాదం ఉందా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయో, ఆ రైతు బజార్స్, మార్కెట్ ప్లేసెస్ మిగతా ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇన్స్పెక్షన్స్ నిర్వహించి హెవీ మెటల్, పెస్టిసైడ్స్ టెస్టింగ్స్ ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకోవడము. సో ఇవన్నీ కూడా కంటిన్యూస్ బేసిస్ మీద నెక్స్ట్ 6 months చేసేటువంటి అవసరం ఉంది. టైం టు టైం మళ్ళీ ఈ వస్తున్నటువంటి టెస్ట్ రిజల్ట్స్ని కూడా సేమ్ ఎక్స్పర్ట్ కమిటీ మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే మనం ఎంఓయూ ఎంటర్ చేయబోతున్నాము ఫర్ ఫర్దర్ స్టడీస్, అది కాకుండా అంటే దీంట్లో దాదాపు 6-7 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే అగ్రికల్చరు, ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, అంటే రూరల్ డెవలప్మెంట్ డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఏదైతే ఇప్పుడు ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చాయో ఆ రిపోర్ట్లో తీసుకోవాల్సిన యాక్షన్ పాయింట్స్ అన్ని సక్రంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఆ యాక్షన్స్ తీసుకుంటున్నారా లేదా, ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళి శాంపిల్స్ ఇవన్నీ కూడా సక్రంగా గ్యాదర్ చేసుకుని అసెస్మెంట్స్ చేసుకుంటున్నారా లేదా, ఏదైతే ఇప్పుడు ఇందాక స్టెప్స్ వివరించాను, ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మూవ్ కావడము, అక్వాకల్చర్లో కొంత ఫోకస్ పెట్టుకోవడము, అన్ని పెస్టిసైడ్స్ శాంపిల్స్ టెస్ట్ చేసుకోవడము, ఇవన్నింటి మీద కంటిన్యూస్గా యాక్షన్ జరుగుతూ ఉందా లేదా మానిటర్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసుకోవడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు ప్లస్ ఈ 6 డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, అంటే ఆ 7 ప్రతి నెల ఈ తీసుకోవాల్సిన చర్యల మీద ప్రోగ్రెస్ అంతా కూడా సమీక్షించే విధంగా గవర్నమెంట్ ఇప్పుడు ఆదేశాలు జారీ చేసుకోవడం జరిగింది. See, what happened when the experts came, their opinion was that topography and the environment usage of canal water is similar in 2 districts. So they basically suggested that minimum first is expanding not only to Eluru, beyond Eluru the entire West Godavari district, and west and east lo aithe definitely study cheyali అనేది their suggestion. Beyond that, you see what happened, incidentally, I don't know, unfortunately, whatever, ఈ వచ్చేటువంటి episodes కూడా even after this incident also, these 2 episodes are both in West Godavari districts. So the first priority is to focus on these 2 districts because of the similarity of water and agriculture and other practices. But there is no restriction on this. అంటే స్టేట్ వైజ్ కూడా, ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఈ హెవీ మెటల్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో పర్టికులర్లీ ఐడెంటిఫికేషన్, there were studies 15-20 years back also which indicated that in several parts of India and including several parts of AP also, this presence of heavy metals is there. So when we are studying, all aspects would be studied. However, because the problem immediately appears to be in this district, so obviously the focus of sample collection etc., depending on the capacity of the labs to test, would be much higher on these 2 districts. See, different opinions కాదు, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే every expert depending on the presence found has his own opinion. NIN opinion was very clear, అంటే organophosphates were found in the samples, కాబట్టి organophosphates might have been the source of the problem. Now the issue is clinical assessment, అంటే NIN does not do the clinical assessment, NIN does the assessment of the food samples and tells what is abnormal in the food samples. However, the clinical experts, the public health experts from the AIIMS and other bodies who studied the reports and who interacted with the patients, they clarified that this kind of episode cannot be possible basing on the presence of organophosphates. Exactly. So this is what I am saying. You see, unless until we detect right from the source of irrigation water supply to the drinking water supply to the agricultural practices, all put together, unless until they are assessed for a longer period, the experts
cannot arrive at a final conclusion of how this is found. So that is what requires a sustained study, because for example today there is no episode. Now suddenly if another episode were to happen, at a roju, whether it locally happened because of pesticide leakage from the agriculture field into the drinking water supply, avani very vishayam. And if we continuously monitor samples over a period of 6 months, even during peace time when there is no episode, that will give us a thorough analysis of the root cause of the whole episode, possible episodes, even if they aren't existing today, so that we are able to take preventive measures accordingly. That's why this study in normal times, అంటే ఇవాళ ఉన్నటువంటి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, వాటర్ సప్లై ప్రాక్టీసెస్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, వీడిసైడ్స్ ఉపయోగించే ప్రాక్టీసెస్ ఇవాళ కూడా మనం పీస్ టైంలో శాంపిల్స్ తీసుకుంటూ ఉంటే అంటే ఎక్కడి నుంచి వచ్చేటువంటి ప్రమాదం ఉంది అనేది క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. అంటే దట్ వాజ్ ఎ వన్ టైం ఎపిసోడ్. కాబట్టి ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇన్ దట్ వన్ టైం ఎపిసోడ్, as I told you already, organochlorines were no longer detected by the time the testing was done. Organochlorine is the assessment, clinical assessment by the AIMS experts that this may have caused the episode, but because of short lifespan, half-life, it was not detected. See, what I have explained is that the presence of heavy metal, that's why I have specifically mentioned, even the standalone RO units ఏదైతే ఉన్నాయో ఆ వాటర్ కూడా కంటిన్యూస్ గా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక 2-3 నెలలు దాంట్లో స్పష్టంగా రాశారు, స్టాండర్డ్ RO యూనిట్స్ షుడ్ బి చెక్డ్ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ హెవీ మెటల్స్ ఆఫ్ వాటర్ ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్. సో అవన్నీ అంటే ఒక 2-3 months సస్టైన్డ్ శాంపిల్స్ ఆఫ్ ఆల్ టైప్స్ తీసుకుంటేనే వీ కెన్ బి షూర్ ఆఫ్ ది పర్మనెంట్ సస్టెనెన్స్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఐటమ్స్. సి ఇక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ లో ఆర్గానోక్లోరిన్ కానీ ఆర్గానోఫాస్ఫేట్ కానీ డిటెక్ట్ కాలేదు. ఏదో ఇంతగా నేను వివరించాను మీకు. మళ్ళీ ఈ కొమరపల్లి విలేజ్ లో ఏదైతే శాంపిల్స్ తీసుకున్నామో వాటర్ శాంపిల్స్, భాస్కర్ డీటెయిల్స్. ఏలూరు కొమరపల్లి మన పూళ్ళ కొమరపల్లి శాంపుల్స్, వాటర్ శాంపుల్స్, ఫుడ్ శాంపుల్స్ ఐఐసిటికి ఎన్ఐఎన్కి పంపించాము. ఎన్ఐఎన్ శాంపుల్స్లో ఏ పెస్టిసైడ్ ప్రెజెన్స్ లేదు. ఆల్ 38 కెమికల్స్ దేవ్ అనలైజ్డ్. ఏ కెమికల్ కూడా ఎన్ఐఎన్ ఫుడ్ శాంపుల్స్లో ఎక్కడా దొరకలేదు. ఐఐసిటి చేసిన వాటర్ శాంపుల్స్లో కూడా ఎక్కడ ఏ పెస్టిసైడ్ ప్రెజెన్స్ కూడా దొరకలేదు. లాస్ట్ టైం ఏలూరులో చేసినప్పుడు ఆర్గనోఫాస్ఫేట్స్ ఉన్నాయని చెప్పారు ఎన్ఐఎన్ వాళ్ళు. ఈసారి ఈ 2 విలేజెస్ శాంపుల్స్లో ఆ ఆర్గనోఫాస్ఫేట్స్ కూడా వాటర్లో దొరకలేదు. ఐఐసిటి వాళ్ళు వాటర్ చేశారు, బ్లడ్ శాంపుల్స్ చేశారు, రెండుట్లోనూ లేవు. ఎన్ఐఎన్ వాళ్ళు ఫుడ్ శాంపుల్స్ చేశారు, ఫుడ్ శాంపుల్స్లో లేవు. అండ్ సిమ్టమ్స్ మీరు అన్నట్టు సిమ్టమ్స్ ఏలూరు కంటే చాలా డైల్యూటెడ్గా అంటే వెరీ మొమెంటరీగా సిమ్టమ్స్ కనపడటం జరిగింది. సో అక్కడలాగా జస్ట్ 3-4 minutesలోనే మనకి రికవర్ అయినట్టుగా మనకి క్లినికల్ సిమ్టమ్స్ కనపడ్డాయి. సో అంటే ఆ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ లాంటి సంస్థలు అయితే ఉంటాయో వాళ్ళు ఫీల్డ్లో పనిచేసేటువంటి సంస్థలు కాబట్టి వాళ్ళకి మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే వాళ్ళకి కూడా ఇటువంటి ఎపిసోడ్, షార్ట్ ఎపిసోడ్, ఇప్పుడు మొన్న కొమరపల్లిలో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ ఏమిటి, 30 seconds to 1 minute ఉన్నటువంటి ఎపిసోడ్స్ ఇవన్నీ. ఇంత షార్ట్ ఎపిసోడు అదే ఊర్లో కొంతమందికి రావడము, మిగతా వాళ్ళకి రాకపోవడము, మళ్ళీ ఒకే ఊరికి కన్ఫైన్ అయిపోయి వేరే ఊరికి అప్పుడే రాకపోవడము, ఇవన్నీ వాళ్ళకి కూడా కొంచెం డిలెమాగా ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు జరిగి ఉండొచ్చు? టెస్ట్ రిజల్ట్స్ ఏమో అన్నీ బాగానే ఉన్నాయి. దానివల్ల ఒక మల్టీ డిసిప్లినరీ టీం అంటే అన్ని రకాల ఎక్స్పర్ట్స్ 6 సభ్యులతో ఇప్పుడు ఈ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్తో ఇప్పుడు మేము ఏదైతే ఎంఓయూ ఎంటర్ అవుతున్నామో 6 సభ్యులు కూడా మంచి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్. అంటే దీంట్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అభిప్రాయం అవసరం పడుతుంది. టెస్ట్ రిజల్ట్స్ ఇప్పుడు కొన్ని సంస్థలు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో టెస్ట్ రిజల్ట్స్ కెపాసిటీ ఉంది, బాగానే ఉంది. అంటే ఆ టెస్ట్ రిజల్ట్స్లో
డిటెక్ట్ కాలేదు కాబట్టి ఈ ఎపిసోడ్ రావడానికి ఫీల్డ్లో పనిచేసేటువంటి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ క్లినికల్ స్టాఫ్, ఎక్స్పీరియన్స్డ్ ఎన్వైరన్మెంటల్ స్టాఫ్, అవంతా కూడా ఒక 6 మెంబర్ టీం ఏర్పాటు చేసుకున్నాం. ఆ 6 మెంబర్ టీం ఇప్పుడు స్టడీ చేసుకుంటూ ఉంటారు. సో దాట్ ఈ జరిగేటువంటి ఎపిసోడ్ ఇప్పుడు ఒక సైడ్ ఏమో మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడము, మెడికల్ ట్రీట్మెంట్ బాగానే ఇస్తున్నాము యాజ్ అ డిపార్ట్మెంట్, నో బడీ ఈస్ కంప్లైనింగ్ అబౌట్ ఇన్యాక్షన్ ఆన్ ద మెడికల్ ట్రీట్మెంట్. బట్ ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ దానికి వస్తున్నటువంటి ఎపిసోడ్స్ కి కారణాలు ఏమిటి, అది ఎవ్రీబడి హ్యాస్ క్లియర్లీ క్లారిఫైడ్ దట్ ఇట్ రిక్వైర్స్ అ సస్టైన్డ్ స్టడీ. అది మనము ఒక రోజు ల్యాబ్లో కొన్ని శాంపుల్స్ పంపించి తేల్చుకోలేము. 6 months కంటిన్యూస్గా స్టడీ చేస్తే నాట్ ఓన్లీ ది సోర్సు ప్లస్ దీనికి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్, ఇందాక నేను మీకు చెప్పాను మర్కరీ ప్రెజెన్స్ ఉన్నా లేకపోతే లెడ్ ప్రెజెన్స్ ఉన్నా దీనికి లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, అవి నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ఈ హెవీ మెటల్స్ ప్రెజెన్స్ రాకుండా ఉండడానికి ఫుడ్ ఐటమ్స్లో కానీ బ్లడ్లో కానీ, అవి లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవసరం ఉంది. సో షార్ట్ టర్మ్ ఎస్ వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కంటైన్ ద ప్రాబ్లమ్, ట్రీట్ ద పీపుల్, బట్ లాంగ్ టర్మ్ వీ హ్యావ్ టు ట్యాకల్ ద ప్రాబ్లమ్. దానికి కావాల్సిన స్టెప్స్ ఇప్పుడు తీసుకుంటున్నాం. See, current state of their health is perfect. Appudu, when the Eluru episode was happening, if I remember correctly, some 3 cases, there was a relapse. But they were also, so they went home after treatment, then they had to be referred back to hospital, and they again went home after treatment. So one time relapse in 3 cases was there out of the entire 622. Balance were fine, and even in the the question which was puzzling all the experts who came from Government of India was that even within the same household it was impacting 1 or 2 members, it was not impacting the other members. So presuming that they were all drinking same water and all had similar types of food habits, etc., etc., this is the issue which was not immediately understandable to all of them. As a result, hundreds of samples were tested that time. All different sources were tested: surface water, borewell water, canal water, intlo, RO water. But all that was focused on immediate identification of the causes, which I have already described to you. But long-term impact is absolutely essential, because that time when the cases came, they came from all walks of life, and irrespective of whether they were drinking which kind of water, andari meeda impact ayindi kabatti. This requires a 100% detailed study, sustained basis, along with experts from several fields. You see, day-to-day monitoring ఏం చేయట్లేదు, కానీ our health, our village level ఏదైతే టీమ్స్ గ్రామాల్లో వెళ్తూ ఉన్నాయో, ఇప్పుడు మనం హౌస్ టు హౌస్ సర్వే చేసుకుంటా ఉన్నాము, మామూలుగానే హెల్త్ డిపార్ట్మెంట్ కింద హౌస్ టు సర్వే చేసుకుంటా ఉన్నాము. అప్పుడు మనం పోయేటప్పుడు ఏమైనా ఫర్దర్ ఇంపాక్ట్ ఉందా, లాంగ్ టర్మ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా మానిటర్ చేసుకుంటున్నాం. బట్ అందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఇది, అంటే ఇట్స్ ఎ వన్ టైమ్ ఎపిసోడ్ వితౌట్ ఎనీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ ఆఫ్ పీపుల్. నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది అదే, దట్ దిస్ ఈస్ ద టెస్ట్ రిజల్ట్. నౌ ఇందాక ఏదైతే ఇప్పుడు నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బాధ్యత తర్వాత ఇవన్నీ చెప్తా ఉన్నాను, అంటే అప్పుడే కొంతకాలం అయితే వరుసగా శాంపిల్స్ ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేశారు, ఫర్టిలైజర్ షాప్స్, పెస్టిసైడ్స్ అన్నింటికి వెళ్ళారు, శాంపిల్స్ ఇవన్నీ తీసుకొని శాంపిల్స్ ఇవన్నీ అనలైజ్ చేశారు. బట్ దిస్ హ్యాస్ టు బి అ లాంగ్ టర్మ్ మెజర్, నాట్ ఓన్లీ లాంగ్ టర్మ్ మెజర్. ఒకవేళ ఉంటే వాటర్లో కానీ ఫుడ్లో కానీ ఇవన్నీ, అంటే ఒకే ఊరే ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది, ప్రాక్టీసెస్ విల్ బి సిమిలర్. కాబట్టి మనం ఈ సస్టైన్డ్ బేసిస్ మీద ఇన్స్పెక్షన్స్, ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్స్ చేస్తేనే దీనికి రూట్ కాజ్, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి. మీరు చెప్పినట్టు ఇఫ్ బ్యాన్డ్ సబ్స్టాన్సెస్ ఆర్ బీయింగ్ యూజ్డ్, అవి నాట్ ఓన్లీ ఏలూరు అన్ని చోట డిటెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. సో మంత్లీ రివ్యూస్లో ఎన్ని శాంపిల్స్ పట్టుకున్నారు, ఏం జరిగింది అసెస్మెంట్, నిజంగానే ఏమైనా బ్యాన్డ్ సబ్స్టాన్సెస్ దొరికాయో, బ్యాన్డ్ సబ్స్టాన్సెస్ అందుబాటులో ఉంటే దానికి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవంతా కూడా కంటిన్యూస్ గా నెక్స్ట్ 6 months వరకు మనం మంత్లీ స్ట్రిక్ట్ గా రివ్యూ చేసుకుని పట్టుకుంటేనే అనాలిసిస్ లో క్లారిటీ వస్తుంది. ఎస్, వాడుతున్నారు. చూసి మలేరియా డిపార్ట్మెంట్ లో వాడుకుంటున్నారు. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్, ఇన్స్ట్రక్షన్స్ మనం వాడుకుంటాం. అంటే పర్మిసిబుల్ లిమిట్స్ ఏదైతే ఉన్నాయో ఫర్ యూసేజ్, దాని కింద మలేరియా డిపార్ట్మెంట్ వాడుకుంది వాస్తవమే. If at all malaria department is using, it is using not only in this town, it is using everywhere.
అంటే ఇది మనకి కావాల్సినటువంటి అగ్రికల్చర్లో కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్లో కానీ ఒకవేళ ఎంటర్ అయి ఉంటే ఏ విధంగా ఎంటర్ అయిందో, ఎంటర్ అయ్యే ఉంటే అవకాశాలు ఉండొద్దు. సో అవన్నీ కూడా ఇట్ రిక్వైర్స్ ద కంటిన్యూస్ మానిటరింగ్. అంటే ఆ రోజు ఎపిసోడ్లో సరే డిడిటి వల్ల ఈ ఎపిసోడ్ అయితే డిటెక్ట్ కాలేదనుకోండి, బట్ ఒకవేళ ఇటువంటి ప్రాక్టీసెస్ ఉన్నా కూడా నివారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దానికి డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జరిగింది ఎపిసోడ్ జరిగింది అనాలిసిస్ చేయడం ఒక అంశం అయితే, రాకుండా ఉండాలి పర్మనెంట్ స్టెప్స్ తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వీఆర్ ఆన్ ద జాబ్ అండ్ నెక్స్ట్ 6 months వీ విల్ బీ ఆన్ దిస్ టాస్క్. You see, as far as health department is concerned, we are basically concerned with investigation of samples, preventive measures and maintenance of good health of public. Kabatti, I can comment only on the health department issues. అవే చెప్పా కదా. సి మీరు మళ్ళీ కథ మొదటికి తీసుకొచ్చారు. సి సిమ్టమ్స్ యాజ్ పర్ ది ఎయిమ్స్ ఎక్స్పర్ట్స్ హూ ఆర్ క్లినికల్ ఎక్స్పర్ట్స్, దేర్ అసెస్మెంట్ ఈస్ organochlorine is the most likely cause of the symptoms. ఇప్పుడు ఏ సిమ్టమ్ కి అయినా organochlorine ఉండి ఉంటే డెఫినెట్ గా వస్తాయి. దేర్ కెన్ బి సెవరల్ అదర్ రీజన్స్. హిజ్ అసెస్మెంట్ వాజ్ organochlorine, బట్ అన్ఫార్చునేట్లీ ఏమైంది, organochlorine was never found in the tests. So his personal experience and assessment says organochlorine is a possible source. But since ఒకవేళ మన శాంపుల్లో కూడా organochlorine దొరికి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ కన్ఫర్మ్డ్. organochlorine శాంపుల్లో ఉంది, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, సరిపోయింది. బట్ అట్లా జరగలేదు. organochlorine was not found in the samples. That's why it led to some difference of opinion in the experts. But అప్పటికే ఎపిసోడ్ అయిపోయింది and so we are moving to the long term measures. అంటే ఇది వ్యాక్సినేషన్ గురించి ఏమైనా క్వశ్చన్స్ చెప్పమంటే క్వశ్చన్స్ చెప్తా. ఆల్రెడీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అదే చెప్తాను. 2 minutes వ్యాక్సినేషన్ క్వశ్చన్స్ చెప్పేసి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎంటర్ అయిన తర్వాత అత్యంత సమర్థవంతంగా కరోనాని మనం నియంత్రించగలిగాం. కేసులను కూడా దాదాపుగా 10,000కు పైగా దాటినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు కేవలం 69 కేసుల వరకు మాత్రమే నమోదయ్యే విధంగా అత్యంత సమర్థవంతంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కరోనాను అత్యంత సమర్థవంతంగా నియంత్రించగలిగాం. ఇటువంటి పరిస్థితుల్లోనే మీకు అందరికీ కూడా తెలుసు, గత కొద్ది రోజుల క్రితం కరోనాకు సంబంధించి ఆ వ్యాక్సిన్ రావటం, ఆ వ్యాక్సిన్కి సంబంధించి ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు అందరూ కూడా అప్రమత్తమై వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా మరి ప్రజలకు ఈ మొదటి దశలో మరి 3 దశలుగా కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయటం. మొదటి దశలో హెల్త్ వర్కర్స్, రెండవ దశలో కోవిడ్ వారియర్స్, మూడవ దశలో ప్రజలకు, ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయటం, దానికి అనుగుణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభం కావటం మీకు అందరికీ కూడా తెలుసు. ఆ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదటి దశ కార్యక్రమంలో దాదాపుగా 3,88,327 మంది మనకి టోటల్ టార్గెట్ ఉంటే ఈ రోజు వరకు వ్యాక్సినేషన్ జరిగినటువంటి వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వారు 1,89,890 మంది ఈ రోజు వరకు కూడా వ్యాక్సిన్ తీసుకుంటాం జరిగింది. అంటే 1,89,890 మందికి, అంటే వ్యాక్సినేషన్ పర్సంటేజ్ 48.90% ఉంది. ఈ విధంగా మొదటి దశలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈ ఏఈఎఫ్ఐ కేసులు కూడా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 74 కేసులు నమోదు కావటం జరిగింది. ఆ 74 కేసులను కూడా ఇప్పటివరకు దాదాపుగా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వారందరికీ కూడా యాడ్వర్స్ ఈవెంట్స్ ఉన్నటువంటి ప్రతి కేసుని కూడా ప్రత్యేకంగా అక్కడ వైద్య సేవలు అందించడం ద్వారా వారి పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం ద్వారా వారందరికీ కూడా తిరిగి వారందరి పరిస్థితి కూడా స్టేబుల్గానే ఉంది. కాకపోతే ఒంగోలుకు సంబంధించి ఒక డెంటల్ డాక్టర్
అంటే ఏజ్ కూడా 25 years లో ఉంటే ఆ డెంటల్ డాక్టర్కు, ఆ డెంటల్ డాక్టర్కి సంబంధించినటువంటి డాక్టర్ ధనలక్ష్మి అని డెంటల్ సర్జన్ జీజే ఒంగోలులో చేస్తున్నారు ఆవిడకి సంబంధించి వ్యాక్సినేషన్ తర్వాత కొంతవరకు ఆ అడ్వర్స్ ఈవెంట్ రావటం, దాని ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా దానికి సంబంధించి వివరాలు తీసుకుని అవసరమైనటువంటి వైద్యం అవసరం అవుతుందో అక్కడ వెంటనే అక్కడ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చుతోనే ఆ వైద్యం కూడా పూర్తి స్థాయిలో అందజేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసిన దాని మీదట ఒంగోలు నుండి అంటే వాళ్ళ బంధువులు అందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మీదట చెన్నైలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. కొంతవరకు ఏదైనా అదర్ ఇష్యూస్ హెల్త్ పరంగా ఏదన్నా ఉంటే వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి సమయంలో కొంత నిపుణుల సలహా తీసుకుని ఆ వ్యాక్సిన్ తీసుకునేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా ప్రజలందరినీ కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఒకవేళ అడ్వర్స్ ఇన్సిడెంట్స్ ఏదన్నా ఈవెంట్స్ వచ్చినా కూడా ప్రభుత్వం అప్రమత్తంగా వైద్య నిపుణులు కానివ్వండి, ఎందుకంటే జిల్లాల వారీగా ప్రతి ఆసుపత్రిలోనూ కూడా దాదాపుగా 10 బెడ్స్తో మేము స్పెషల్ వార్డ్స్ని కూడా ప్రత్యేకంగా ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి అడ్వర్స్ ఈవెంట్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం వైపు నుంచి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కూడా వైద్యులను, డాక్టర్లను, ప్రత్యేకమైనటువంటి బృందాలను, మెడిసిన్స్ను కూడా అందుబాటులో ఉంచినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి చర్యలు పునరావృతం కాకుండా మళ్ళీ ప్రజలకి ఆ విధంగా అటువంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా ప్రజలను కూడా అప్రమత్తంగా ఉంటూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, అంటే వ్యాక్సినేషన్ వరకు ఇతర ఏదైనా సివియర్ డిసీజెస్ ఏదైనా ఉంటే హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ వ్యాధులు కానీ, లేకపోతే ఇతరత్ర ఏదైనా డిసీజ్ అంటే కొంత వైద్యులు సలహా మేరకు, నిపుణుల సలహా మేరకు ఆ వ్యాక్సిన్ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ప్రజలకు గుర్తు చేస్తూ మరి ప్రభుత్వం పరంగా పూర్తిగా అన్ని చర్యలు 2వ దశ వ్యాక్సినేషన్ కూడా తీసుకుంటం జరిగింది అన్న కార్యక్రమం. అదే ప్రజలకు సంబంధించి ఈ వ్యాక్సినేషన్లో కొన్ని అడ్వర్స్ ఈవెంట్స్ కూడా రావటం వల్ల కొంత ప్రజల్లో కొంత అపోహలు, అనుమానాలు కూడా ఉండటం జరుగుతూ ఉంది. ఇస్తున్నాము అది డాక్టర్స్లోనే నేను చెప్పేది ప్రజలంటే నా అభిప్రాయం, డాక్టర్స్లోనూ హెల్త్ వర్కర్స్లోనూ కూడా కొంతవరకు ఈ అనుమానాలు ఉండటం జరిగింది. అవన్నీ కూడా వ్యాక్సినేషన్ ప్రభుత్వం అమలు చేసినటువంటి తీరు వల్ల కానీ కొంత వారిలో ఆ నమ్మకం కలగజేస్తూ మేము ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. మొదటి దశలో కొంతవరకు కూడా ఇంకా స్లోగా ఉన్నా కూడా మేము ఈ దశకు వచ్చేటప్పటికి దాదాపుగా 49% వరకు మేము రీచ్ అవటం జరిగింది. మీకందరికీ కూడా తెలియంది కాదు, కొంతవరకు పూర్తిగా మేము ఫోకస్ చేయలేకపోవడానికి కొంత ఎన్నికల నిర్వహణ ఒకవైపు, మరొక వైపు వ్యాక్సినేషన్ సంబంధించి కూడా అత్యంత ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మీద 2 వైపులా బాధ్యత తీసుకుంటూ సాధ్యమైనంతగా సమర్థవంతంగా ప్రజలెవ్వరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ సందర్భంగా ఇబ్బంది లేకుండానే మేము ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇంకా రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇంకా రావాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా రాలేదు. అందుకనే కదా మేమేమి అది వ్యాక్సినేషన్ వల్లే జరగలేదనేది కూడా మనమేమి చెప్పలేము. వ్యాక్సినేషన్ ఎవరు నేనా అది కాదు, అది ప్రిలిమినరీగా వాళ్ళు చెప్పిన ఇంకా అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా రాలేదు. మిడిల్ రిపోర్ట్ అయితే వచ్చింది కానీ నేను తెలుసుకుంటాను. ఒకటి మా వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ కూడా ఫైనల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే మా వరకు రాలేదు ఇంకా. అది వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి అడ్వర్స్ ఈవెంట్స్ వల్ల వచ్చినటువంటి మరణమా, లేకపోతే అంతకుముందు ఏదన్నా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల ఉండటం వల్ల వ్యాక్సినేషన్ వల్ల అది ఏదన్నా సరైన విషయం అనేది మేము పూర్తిగా ఇంకా నిర్ధారణ అయితే ఇంకా చేయలేదు హెల్త్ డిపార్ట్మెంట్. అంతకు ముందు వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా లేవనే మా దృష్టికి కూడా, అదే మేము కూడా అనేది, అంతకు ముందు వరకు ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ ఉన్నట్టుగా మా దృష్టికి అయితే రాలేదు. పూర్తి స్థాయిలో అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్, ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైనా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కానీ పూర్తి స్థాయి నివేదిక అయితే మా వైద్య ఆరోగ్య శాఖ వరకు ఇంకా పూర్తి స్థాయి నివేదిక అయితే రాలేదు. వచ్చిన తర్వాత కానీ మేమైతే
వచ్చిన తర్వాత దాని గురించి పూర్తి స్థాయిలో అవునా, అది ఇంకా మా దృష్టికి రాలేదు, అది సెకండ్ ఫేజ్ సంబంధించి. ఎక్కడ? ఒంగోలు అటువంటి పరిస్థితి ఏం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని చెన్నై అపోలో హాస్పిటల్లో ఒక ఎనస్థీషియన్ని అక్కడ పెట్టడం జరిగింది. పెట్టి పూర్తి స్థాయిలో వైద్యం పట్ల పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా పూర్తి బాధ్యత తీసుకుని అక్కడ వైద్యం చేయించడం జరుగుతూ ఉంది. అటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పూర్తిగా మా అధికారులతో పూర్తిగా టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పూర్తి సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం ద్వారా అందించేటువంటి ఆ వైద్య సేవల పట్ల. ఇప్పుడు మన దగ్గర టోటల్ పుట్ టుగెదర్ జస్ట్ ఆ ఫిగర్ అడిగారు కాబట్టి వ్యాక్సిన్స్ ఇప్పుడు మనం ఫేజ్ 2లో పోలీస్ యంత్రాంగము 89,000 ఒక 100 మంది, మున్సిపల్ యంత్రాంగము 1,55,000 మంది, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం అంటే రెవెన్యూలో మనము ఈ విలేజ్ వార్డ్ సెక్రటరీస్ కూడా కలుపుకున్నాము, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉంటాయో అది ఒక 3,32,600 మంది. అంటే ఇంతమందిని మనం యాప్లో రిజిస్టర్ చేసుకున్నాం. ఇప్పుడు వరకు మనకి అలాట్ అయ్యేంటి వ్యాక్సిన్ 16,31,290 డోజెస్, 16,31,290 డోజెస్. సో వ్యాక్సిన్ ప్రస్తుతానికి అన్ని చోట సరిపోతా ఉంది. 16 లక్షలు అంటే ఇప్పుడు వరకు మనం చేసింది 1,90,000 కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే వచ్చేటట్టు బోత్ డోజెస్ కోసం కలిపి వ్యాక్సిన్ వస్తుంది కాబట్టి అది కేటాయించి కొంతమంది రిజర్వ్లో పెట్టుకుంటాము. బ్యాలెన్స్ అన్ని మనం జిల్లా కలెక్టర్స్కి అలోకేట్ చేసుకుంటాం. అయితే ఇందాక ఇప్పుడు మీకు మంత్రి గారు వివరించారు చూడండి, 2,100 ఏదైతే సెషన్ సైట్స్ ఉన్నాయో అవి హెల్త్ ఫెసిలిటీస్ సెషన్ సైట్స్, హెల్త్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే సెషన్ సైట్స్ ప్లస్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీలో ఉండే సెషన్ సైట్స్ అంతా కలుపుకొని 2,100 సైట్స్ అది ఫస్ట్ నుంచి మనం ఆపరేట్ చేసుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్కి వెళ్తూ ఉన్నాం కాబట్టి పంచాయతీరాజు బిల్డింగ్స్లో 633, మున్సిపల్ ఆఫీసులో 203, రెవెన్యూ ఆఫీసులో 243, అంటే మొత్తం కలిపి 1,079 కొత్త సైట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇప్పుడు షెడ్యూల్ని బట్టి కలెక్టర్స్ ఆ 2,100 సైట్స్ ఈ 1000 సైట్స్ అంటే మొత్తం కలిపి దాదాపు 3,200 వరకు సైట్స్ ఉంటాయో ఆ సైట్స్ ప్లాన్ చేసుకొని రేపటి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు.